ఆరాధన అంటే ఆదివారం మాత్రమే 5 అంశాలు జరిగించేసి వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అంటే జీవన విధానం మార్చుకోవడం, దేవుడు కోరే పద్ధతుల్లో జీవన శైలిని అలవర్చుకోవడం, ఆయన చిత్తాన్ని ఎప్పటికప్పుడు అనుసరించడం, అది జీవితాన్ని సమకూర్చుకోవడం. అలాంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఈరోజు క్రీస్తు సంఘము ఎందుకు పిలువబడ్డారు అనే విషయాన్ని నేర్చుకుందాం. సంఘము అంటే మనుషులే. సంఘము అంటే మనుషులే. సంఘము అంటే భవనం కాదు. సంఘము అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే మనుషులు, సజీవమైన రాళ్ళు, ప్రాణంతో ఉండే మనుషులు. దేవుని మందిరం సజీవమైన రాళ్ళే, ప్రాణంతో ఉండే మనుషులే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే మనుషులకి చేతులతో కట్టేది కాదు. మానవులు చేతులతో కట్టినది దేవుని మందిరం కాదు. దేవుని మందిరం అంటే మనుషులే మందిరం. మనుషులే మందిరం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని పౌలు రాశాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి నేను చదువుతాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను నేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. క్రీస్తు సంఘాన్ని కట్టాలని సంకల్పించిన వాడు దేవుడు. క్రీస్తు సంఘము భూమి మీద కట్టాలని సంకల్పించిన వాడు దేవుడు. క్రీస్తు సంఘాన్ని కడతానని చెప్పిన వాడు వానరు క్రీస్తు. క్రీస్తు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. అప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే మేము సరైన పునాది వేశాం. ఒకే ఒక పునాది. ఆ పునాది క్రీస్తు అనే పునాది. వేయబడినది తప్ప మరొక పునాది ఎవరును వేయకూడదు. భూమి మీద ఈరోజు అనేక మంది రకరకాల పునాదులు వేసి సంఘాలు కడుతున్నారు. అవేవి క్రీస్తు అనే పునాది మీద కట్టే సంఘాలు కాదు. క్లియర్గా రాస్తుంది, మేము పునాది వేశాను నేనని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఆ పునాది యేసుక్రీస్తు. కాబట్టి కట్టేవాడు ఎవరైనా సరే ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. క్రీస్తు సంఘం అనేది మత శాఖ కాదు, మనుషుల బుర్రలో నుండి వచ్చింది కాదు. మనుషులే మందిరం. పేతురు రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు స్పష్టంగా దాని గురించి మాట్లాడాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలా రాసి ఉంది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువునకు వచ్చిన వారు. క్రీస్తు సంఘ సభ్యులు ఎక్కడికి వచ్చారు? అమూల్యమును సజీవమైన రాయి ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ క్రీస్తే పునాది అన్నాడు. ఆ పునాదే సజీవమైన రాయి అన్నాడు. ఆ రాయి దగ్గరికి వచ్చాం మనం. ఈ బండ సజీవమైన బండ, ఈ రాయి సజీవమైన రాయి. పేతురు చెప్తూ 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా ద్వారానే తప్ప అన్నాడు ఎవరునో తండ్రి వద్దకు చేరరు అన్నాడు. యేసు ప్రభు చెప్పిందే పేతురు చెప్పాడు, నా ద్వారానే తప్ప అని యేసు ప్రభు అంటే, ఇప్పుడు పేతురు ఏమంటాడంటే యేసుక్రీస్తు ద్వారా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే నేనే ద్వారమును అన్నాడు. యేసుక్రీస్తే ఏమై ఉన్నాడు? ద్వారము. కాబట్టి నా ద్వారా తప్ప అని యేసు ప్రభు అన్నాడు. పేతురు ఏమంటాడంటే యేసుక్రీస్తు ద్వారా. అక్కడ ఉందో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. క్రీస్తు సంఘము కట్టబడుతున్న సజీవమైన రాళ్ల చేత కట్టబడుచున్న ఆత్మ సంబంధమైన మందిరం. ఇది మతశాఖ కాదు. క్రీస్తు సంఘం సజీవమైన రాయియగు క్రీస్తునందుకు వచ్చిన ఆత్మ సంబంధమైన రాళ్ళు కలయికే క్రీస్తు సంఘం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మందిరము అంటే మనుషులే, మందిరము అంటే మనుషులే, సంఘము అన్న మనుషులే. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, మీ సంఘం ఎక్కడ ఉంది అని అంటే మా సంఘం కొత్త రోడ్లో లేకపోతే బలగ రోడ్లో పక్కన ఉందంటే నేను అనకూడదు. సంఘం ఎక్కడ ఉందంటే మేమే సంఘం. మరి సంఘం భవనం ఎక్కడ ఉందంటే భవనం అక్కడ ఉంది అనాలి. సంఘం కూడుకునే చోటు ఇది. వీఆర్ ద చర్చ్, దిస్ ఇస్ నాట్ ద చర్చ్. మా చర్చికి రండి అని అంటే మా ఇక్కడ ఉంటుంది అనమాట. మేము చర్చికి వెళ్ళాం ఆదివారం అని అనకూడదు, ఆరాధనకి వెళ్ళాం అనాలి. మేము చర్చికి వెళ్ళాం అనకూడదు, మేము ప్రార్థనకి వెళ్ళాం అనాలి. మీకు అర్థమైందండి? మందిరంలో ప్రవేశించండి, ప్రవేశించడానికి వెళ్ళాం కాదు, మనమే మందిరం. ఇలాంటి మాటలు మనుషుల్ని త్రోవ తప్పించాయి, సంఘము యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా తప్పించాయి. అనేక మంది ఈ మాటలు వాడి తామే మందిరమని, తామే సంఘం అనే సంగతిని గ్రహించలేకపోయారు. అందువల్ల నేటికి ఎలా మాట్లాడుతున్నారంటే చర్చికి వెళ్దామా అంటున్నారు. చర్చికి వెళ్ళడం ఏంటి? అది ఎక్కడ ఉంది? నువ్వే చర్చ్, నువ్వే సంఘం, నువ్వే మందిరం. మందిరంకి వెళ్దామా అన్నారు. నువ్వే మందిరం, యు ఆర్ ద టెంపుల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలులందరూ మంచి భావాలు రాశారు, చదివిన వాళ్ళకి అవి అర్థం అవ్వట్లే. 6వ అధ్యాయం 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాసి ఉంది, మీ దేహము దేవునికి అనుగ్రహింపబడి రైట్. ఆలయము అంటే ఏంటి? మీ దేహమే దేవునికి ఆలయం. ఆలయం ఎక్కడో ఉండదు, మనమే ఆలయం. మన దేహమే దేవునికి ఆలయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో
అదే పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు, అది ఆలయం అంటే ఎవరు? ఆలయం ఎక్కడ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాము అనుకోకూడదు. మనమే ఆలయం. మనమే దేవునికి ఏమై ఉన్నాం? ఆలయం, టెంపుల్. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎక్కడో ఇటుకలతోనూ రాళ్లతోనూ సిమెంట్తోనూ గోడలతోనూ కట్టిన ఒక కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి మేము మందిరంకి వచ్చాము అనకూడదు. అది మందిరం కాదు, అది మనుషులు కట్టిన ఒక గోడలు. మనమే దేవునికి ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయం. మీ దేహము దేవునికి ఆలయం. మీరే రాళ్ళు, మీరే ఇటుకలు, మీరే సిమెంట్, మీరే దేవాలయంగా కట్టబడుతున్నారు. కాబట్టి ఈరోజు అనేకుల్లో సంఘం అంటే ఇలాంటి అర్థాలు లేవు. సంఘం అంటే, దేవాలయం అంటే, మందిరం అంటే అది ఎక్కడ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. మనమే దేవునికి ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. మీ దేహము దేవునికి ఆలయం. నేను 10 సార్లు మళ్ళీ చెప్తున్నాను, మనమే దేవునికి ఆలయమై ఉన్నాం. సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడుతున్నాం. ఒక బండ దగ్గరికి వచ్చాం. ఆ బండ క్రీస్తు, ఆయన పునాదిగా ఉన్నాడు. ఆ పునాది మీద ఒక్కొక్కరు ఏం చేస్తున్నాం? కట్టబడుతున్నాం. అవునా? కాబట్టి ముందు ఒక రాయి వచ్చింది నా దగ్గరికి. నేను ఆ బండ మీద ఉంటానండి అని అంటే ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ వేశాను. ఆ తర్వాత ఇంకొక రాయి వచ్చింది. ఆ రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద పెట్టాను. మరొక రాయి వచ్చింది. ఆ రాయి మీద ఇంకొక రాయి పెట్టాను. ఇప్పుడు రాయి మీద రాయి పెట్టి కడుతుంటే ఏమవుతుంది? మందిరం అవుతుంది. ఆ రాళ్ళు ఎవరు? మనమే. మనము సజీవమైన రాళ్ళు. దేవుడికి కావాల్సింది నిర్జీవమైన రాళ్ళ మందిరం కాదు. అందువల్ల యెరూషలేములో పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన మందిరాన్ని కూడా దేవుడు కూల్చేయించేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదివితే, ప్రభువైన యేసు శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన శిష్యులు యెరూషలేము మందిరాన్ని ఆయనకు చూపించారు. అది వారికి దేవాలయం. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఇది యూదుల దేవాలయం. యూదుల దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములోనే ఉంది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యెరూషలేము దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా మీకు? యోహాను సువార్త 2వ అధ్యాయం. యెరూషలేము దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే అన్నారు. యెరూషలేములో యేసు ప్రభు శరీరధారిగా ఉన్న టైంకి ఉన్న దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 46 సంవత్సరాలు కట్టారు. దాన్ని కట్టడానికి పట్టే టైమే 46 సంవత్సరాలు. అర్థమైందో లేదు మీకు? రాతి మీద రాయి ఒకటైనా ఉండకుండా ఈ దేవాలయం పడుతుంది అనేసి చెప్తే
వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేవాలయాన్ని సంవత్సరమో 2 సంవత్సరాల్లో కట్టలేదండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలుగా పట్టింది ఈ దేవాలయాన్ని కట్టడానికి అని చెప్తే, 46 సంవత్సరాలు పట్టినా సరే ఈ దేవాలయం ఏమైపోద్ది? ఎరిగిపోయి నాశనం అయిపోద్ది, రాళ్ళు కదిలిపోతాయి అని చెప్పాడు యేసుప్రభు. అలాగే జరిగింది. ఎందుకు ఆ దేవాలయాన్ని దేవుడు ఇష్టపడలేదు? ఎందుకు అంత పెద్ద రాళ్ళేసి కట్టిన దేవుడు ఆ దేవాలయాన్ని పాడు చేసేసాడు? ఆ దేవాలయం అంటే ఎందుకు దేవుడికి ఇష్టం లేదు అంటే, ఆయన సజీవుడు. ఆయన ఎవరు? ఆయన సజీవుడు. సజీవుడు ఎక్కడ నివసిస్తాడు? నిర్జీవమైన రాళ్లలో నివసించేవాడు కాడు. ఓసారి యేసు ప్రభువును వెతకడానికి సమాధుల్లోకి వెళ్ళారు జనం. యేసు ప్రభు ఉంటాడేమోనని వెతకడానికి సమాధుల్లోకి వెళ్తే దేవదత్తులు వచ్చి ఏం చెప్పారంటే, సజీవుడిని సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎప్పుడో లేచాడు అన్నారు. చచ్చినోడైతే సమాధిలోనే ఉంటాడు, సజీవుడు సమాధుల్లో ఉండేవాడు కాడు. దేవుడు సజీవుడు. సజీవుడు సమాధులకి లేదా సజీవుడు రాళ్లలో నివసించేవాడు కాడు. మరే రాళ్లలో నివసిస్తాడు? సజీవమైన రాళ్లతోనే సహవాసం చేస్తాడు. అందుకు పేతురు ఏం చెప్పాడంటే, మనమే సజీవమైన రాళ్ళం, మన దేహమే దేవునికి ఆలయం, మీరే మందిరం, మీరే దేవాలయం, మీరే సజీవమైన రాళ్ళు. అట్టి రాళ్ళుగా మీరు వస్తే క్రీస్తు అనే బండ మీద ఈ సజీవమైన రాళ్ల చేత కట్టబడే మందిరమే దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయమే దేవుడు నివసించే సంఘం. ఇది అర్థమైతే క్రీస్తు సంఘ సభ్యులు యొక్క జీవన విధానం ఒకలాగా ఉంటుంది. ఇది అర్థం కాకపోతే క్రీస్తు సంఘ సభ్యులైనా సరే వారి జీవన విధానం ఇంకొకలాగా ఉంటుంది. మనిషి ఆత్మీయంగా పతనమైన తర్వాత ఆత్మీయంగా జీవించకపోవడానికి కారణం ఏంటంటే, తాను ఎక్కడో ఉంటాడు, తన దేవుడు ఇంకెక్కడో ఉంటాడు అనుకుంటున్నాడు. తాను ఒక దగ్గర ఉంటాడు, తన దేవుడు ఇంకొక దగ్గర ఉంటాడు అనుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీలో ఎవరికి నీ దూరంగా ఉండేవాడును కాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు ఇలా అన్నాడు, ఆయన మనలో ఎవరికి నీ దూరంగా ఉండేవాడు కాడు. ఆయన దూరంగా ఉంటే ఆయన క్రీస్తు సంఘాన్ని కట్టవలసిన అవసరమే లేదు. కాబట్టి ఏం జరిగిందంటే, మనుషులకి మందిరం మీద అవగాహన లేక, సంఘం మీద అవగాహన లేక, క్రీస్తు అనే బండ మీద అవగాహన లేక రకరకాలైనటువంటి మందిరాలు కట్టి, సంఘాలు కట్టేమంటున్నారంటే, భవనాలు కట్టేమంటున్నారంటే ఇది మందిరమేనండి అంటున్నారు. బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు సజీవుడు. దేవుడు సజీవుడు ఎక్కడ నివసింపడు? నిర్జీవమైన రాళ్లలో నివసించేవాడు కాడు. అందుకే ఈ చేతులతో నిర్మించిన వాటి యందు ఆయన సంతోషించడు, ఉల్లసించడు. ఆయన అక్కర్లేదు అన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మీరు చదివితే, నాకు మందిరం మీరు కట్టక్కర్లేదు అన్నాడు. మిమ్మల్ని ఎవరు కట్టమన్నాడు అన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో చెప్పాడు ఆ సంగతి. అవునా? ఏడో అధ్యాయము అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదు, నా విశ్రాంతి స్థలమేది, అది సంగతి. ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్తున్నారు. ఏనాడు దేవుడు
అమ్మా వినాలి, ఇశ్రాయేలీయులు మందిరం కడితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ కట్టే మందిరం దేంతో కట్టారు? వాళ్ళు బంగారంతో కట్టారండి, రాళ్లతో కట్టారండి, దేవదారు మ్రాణులతో కట్టారు. కానీ దేవుడు వాటిలో నివసించేవాడు కాదు. ఆయన తలంపు ఒకటి, ఆయన ఉద్దేశం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి. మనుషులే మందిరం అవ్వాలని ఆయన సంకల్పం, మనుషులే ఆలయం అవ్వాలనేది ఆయన సంకల్పం. అయితే మనుషులు ఆలయం అనేది తమకు దూరంగా ఉందనే ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. అమ్మా మీ చర్చ ఎక్కడ ఉందమ్మా అని ఎవరైనా అడిగారు అనుకోండి, సహజంగా ఏం చెప్తారు? అక్కడ ఉంది, పలకలో ఉంది అని చెప్తారు కదా. అదే కదా, అదే కదా, ఆ లాంగ్వేజే వచ్చింది అందరికీ. మీరు ఎక్కడున్నారు, మీ చర్చ ఎక్కడ ఉందంటే ఎక్కడుందని చెప్తారు. అది ఎక్కడో ఉంది, అక్కడ ఉంది, మేము అక్కడికి వెళ్తున్నాం అని చెప్తారు. చర్చ్ అంటే అది కాదు. చర్చ్ అంటే మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీ చర్చ ఎక్కడ ఉంది మాస్టర్ అని అడిగారు అనుకోండి, ఏమని చెప్తారు? నేను మా ఆవిడ ఎక్కడ ఉన్నాం, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, మేమే చర్చ్. మా సహోదరులు కొంతమంది ఆ వీధిలో ఉన్నారు, మరి కొంతమంది ఆ వీధిలో ఉన్నారు, మరి కొంతమంది ఇంకో వీధిలో ఉన్నారు. చర్చ్ చెదిరింది. చర్చ్ ఏమై ఉంది? మేము చర్చిగా చెదిరిపోయి జీవిస్తున్నాం. ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతాం? మేమందరం కలుసుకుంటాం. అంతే కదా. అలా చెప్పడం అర్థవంతం. అలా కాకుండా ఇదిగో తాళాలు వేసి ఉంది కదా, ఇదే మా చర్చి అని చెప్పారు అనుకోండి, పొరపాటు. తాళాలు వేసి ఉన్నది దేనికి? భవనానికి, చర్చికి కాదు. చర్చ్ అంటే ఎవరు? మనుషులే. దేవాలయం అంటే ఎవరు? మనుషులే. సంఘం అంటే ఎవరు? మనుషులే. సజీవమైన రాళ్ళు అంటే ఎవరు? మనుషులే. ఈ సజీవమైన రాళ్ళు ఏ బండ మీద కట్టబడుతున్నారు? సజీవుడైన క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నారు. ఇది క్రీస్తు సంఘాలలో ఉన్నవారు కూడా మేము చర్చికి వెళ్తున్నాం, మా చర్చి అక్కడ ఉందని చెప్పడం శోచనీయం, ఆశ్చర్యం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 50వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, నేను ఏనాడు మిమ్మల్ని దేవాలయం కట్టమని కోరలా. దావీదు కడతానంటే వద్దన్నాడు. తర్వాత సొలొమోను కట్టాడు. అయినా సరే ఆ సొలొమోను కట్టిన దేవాలయం మీద హేరోదు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 46 సంవత్సరాలు. కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందండి. అట్టి దేవాలయాన్ని బహుబలమైనటువంటి రాళ్లతో సొలొమోను హేరోదు కట్టిస్తే, ఆ హేరోదు కట్టించిన దేవాలయాన్ని దేవుడు ఏమన్నాడు, యేసుప్రభువు ఏమన్నాడంటే, ఇది నిలబడదు, ఇది ఈ రాళ్ళు సరైనవి కావు. ఆయన కోరుకునే దేవాలయం వేరు. ఆ దేవాలయమే, ఆ దేవాలయాన్ని కట్టడానికి నేను వచ్చాను అని చెప్పాడు యేసుక్రీస్తు. మరి ఏంటంటే ఆ దేవాలయం అంటే, ఈ బండ మీద నేను కట్టే సంఘమే దేవాలయం అన్నాడు. బండి అర్థమైందా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన కన్స్ట్రక్టర్, ఆయన బిల్డరు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. బిల్డర్ ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద, అక్కడ ఉంటది ఇంగ్లీష్ లో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. యేసుక్రీస్తు బిల్డర్, దేవుడు భూలోకానికి పంపించిన బిల్డర్. ఏం బిల్డ్ చేయడానికి వచ్చాడంటే, ఆయన సంఘాన్ని కట్టడానికి వచ్చాడు, మందిరాన్ని కట్టడానికి వచ్చాడు. ఎలాంటి మందిరం కడతాడంటే, ముందు ఆయన పునాది అయిపోతాడు. ముందు ఆయన పునాదిరాయి అయిపోతాడు. ఆయనే పునాదిరాయి అయిపోతాడు. వేయబడినది తప్ప మరొక పునాది లేదు. ఆ పునాది రాయి క్రీస్తు. ఆ క్రీస్తు అనే పునాది రాయి మీద మిగతా సజీవమైన రాళ్ళు వేయబడుతుంటాయి. ఆ సజీవమైన రాళ్ళే మనుషులు.
ఆ మనుషుల చేత కట్టబడిందే సంఘం. కాబట్టి ఇప్పుడు మనం భాష మార్చాలి, పదాలు మార్చాలి, పలుకులు మార్చాలి. చర్చికి టైం అయిపోతుంది లేకు అనకూడదు. ఆరాధనకి సమయం అయిపోతుంది లెగు అనాలి. నీకు పన్నెండు ఉందా చర్చికి వస్తావా అని అనకూడదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధించడానికి వెళ్ళాలి. మనం చర్చ్, మనం సంఘం అనాలి. బాబు మీ చర్చ్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఏం చెప్పాలి? నేనే చర్చ్. నువ్వు చర్చా? అదేంటిది? ఎస్, ఐ ఆమ్ ద చర్చ్. నేను ఏమై ఉన్నాను? చర్చ్ అంటే సంఘం భాష తెలుగులో. నేనే చర్చ్. మా అమ్మ చర్చ్, మా నాన్న చర్చ్, మా తాత చర్చ్, మా అక్క చర్చ్, మా చెల్లి చర్చ్. మేమందరం కలిసి చర్చ్. చర్చ్ అంటే మేమందరమే సంఘం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం మార్చాలి? భాష మార్చాలి, పదాలు మార్చాలి. మీ చర్చ్ ఎక్కడ ఉందని అడిగాడు మీ ఫ్రెండ్. ఏం చెప్తావు? మేమే చర్చ్. చర్చ్ అంటే సంఘం రా. మేమే సంఘం. మా కుటుంబం సంఘం. మాలాంటి కుటుంబాలు, అనేక కుటుంబాలు కలుసుకుంటాం. మేమే సంఘం అని చెప్పాలి. చర్చికి వచ్చావా రాలేదా? ఎవరు చర్చ్? ఈ పిల్లలకు అర్థమైంది కూడా, పెద్దలకు అర్థం అవ్వలేదు. మరి అక్కడ బోర్డు పెట్టారు అంటే అది అడ్రస్ కోసం. సంఘం అక్కడ ఆరాధించడానికి వెళ్తుంది. సంఘం అక్కడ కూడుకుంటుంది నీడ కోసం, ఆరాధించడం కోసం, వెలుతురు కోసం. గాలి ధూళి తగలకుండా మేము ఒక ఇంటిని తీసుకున్నాం. భూమి మీద మనుషుల్నే రాళ్ళుగా మలిచి మనుషుల చేత మందిరాన్ని కట్టాలని దేవుడు నిర్ణయించాడు. ఆ మందిరమే క్రీస్తు యొక్క రక్తం చేత కట్టబడినటువంటి సంఘం. మందిరం అన్నా, సంఘం అన్నా, దేవాలయం అన్నా, ఆలయం అన్నా మనమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాశాడు పౌలు. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల 14:15లో శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఎందులో దేవుని మందిరములో అంటే ఎక్కడుంది అది? దేవుని మందిరం అంటే ఎక్కడుంది అది? సంఘములో. అక్కడ రాశాడు కింద చూడండి. దేవుని మందిరములో అనగా అంటే అర్థం చెప్తున్నాడు. జీవము గల దేవుని సంఘములో. ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? సంఘము. సంఘం ఎవరు? అంతే. ఇప్పుడు మందిరం అంటే ఎవరు? మనమే. నువ్వే మందిరం, నేనే మందిరం, మనమే మందిరం, మందే మందిరం. అమ్మా, మందే మందిరం. మందే మాత్రం అనలేదు నేను, మందే మందిరం, మనమే మందిరం. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, నేను ఆలస్యం చేస్తే జీవము గల దేవుని మందిరములో అనగా అంటే జీవము గల దేవుని మందిరం అంటే ఏది? సంఘము అన్నాడు. కాబట్టి సంఘమే మందిరం, మందిరమే సంఘం, సంఘమే మనం, మనమే మందిరం, మందిరమే జనం, జనమే సంఘం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంటికి వెళ్ళండి లేకపోతే వచ్చినంటే మీ అక్కలు ఎవరైనా అడగచ్చు, ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా అని. ఏమని చెప్పకూడదు? చర్చికి వెళ్ళి వచ్చావు అనకూడదు. ఏమనాలి?
ఆరాధనకి వెళ్ళి వచ్చామనాలి. మీ మంద మరింత అయిపోనని అంటారు కదా, మందే మందిరం, మందే సంఘం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు అపోస్తలులు చాలా క్లియర్గా చెప్పారు. మనుషులు అర్థాలు భావాలు మార్చేశారు. పదహారు వచనం, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు మాట్లాడుతూ చెప్పుతున్న సంగతి ఇది. ఈ దొడ్డులు కాని వేరే గొర్రెలు నాకు కలవు. అది అమ్మ, రెండు దొడ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ దొడ్డే వేరే దొడ్డే. యేసు ప్రభు మాట్లాడుతూ రెండు దొడ్డులు ఉన్నాయి. రెండు దొడ్డులు గొర్రెలు ఏం చేయాలి? ఒకటి చెయ్యాలన్నాడు. ఏంటి రెండు దొడ్డులు? యూదులు, అన్యులు. యూదులు, అన్యులు. యూదులనే దొడ్డులో ఉండే మనుషుల్ని, అన్యులనే దొడ్డులో ఉండే మనుషుల్ని యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒకటి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ దొడ్డులు కానీ వేరే దొడ్డులు ఉన్నాయి, వాటిని నేను తోలుకొని రావాలి అని చెప్పి అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు అక్కడను అన్నాడు. కాబట్టి ఏమన్నాడు? మంద. సంఘాన్ని ఏమన్నాడు? మంద. మందన్న మనమే, మందన్న మనమే, మందిరమన్నా మనమే, సంఘమన్నా మనమే, ఆలయమన్నా మనమే. మందిరమన్నా మనమే, సంఘమన్నా మనమే, ఆలయమన్నా మనమే. అది మనకు అతీతమైంది కాదు, అది ఎక్కడో ఉంది కాదు, మనమే. దేవుడు ఈ పదాలు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. ట్రాన్స్లేషన్లో ఈ పదాలు వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోండి. ఒక సజీవమైన రాయి వద్దకు వచ్చిన వారే సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైన రాయి అనే బండ క్రీస్తు మీద కట్టబడిందే సంఘం. ఆయనే చెప్పాడు, నేను కట్టడానికి వచ్చాను. సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు ఉన్నాడు, క్రీస్తు కట్టిన మందిరంలో దేవుడు ఉంటాడు. సొలొమోను కట్టిన మందిరం నిర్జీవమైన రాళ్ళతో కట్టబడింది, క్రీస్తు కట్టిన మందిరం సజీవమైన రాళ్ళతో కట్టబడింది. ఆ సజీవమైన రాళ్ళు ఎవరు? ఒక విషయం చెప్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో ప్రవచనంలో ఇలా చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యంను స్థాపించెను. మళ్ళీ సరే చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. అవునా? దానికి అన్నటికీ నాశనము కలగదు. దానికి ఏం కలగదు? ఏంటి ఆ రాజ్యము? సంఘం. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. కాబట్టి దేవుడు ప్రవచించినటువంటి ఈ ప్రవచనంలో దానికి ఏం కలగదు? నాశనం కలగదు. క్రీస్తు సంఘానికి నాశనం లేదు. క్రీస్తు సంఘాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. క్రీస్తు సంఘాన్ని విమర్శించిన వాళ్ళు నాశనం అయిపోయారు. క్రీస్తు సంఘాన్ని దూషించిన వాళ్ళు నాశనం అయిపోయారు. క్రీస్తు సంఘం మీద పగబెట్టిన వాళ్ళు నాశనం అయిపోయారు. క్రీస్తు సంఘాన్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. మరి కొంతమంది ఆ క్రీస్తు సంఘంలోనే చేయలేరు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు క్రీస్తు సంఘాన్ని లేకుండా చెయ్యాలని చూశాడు. తర్వాత చివరికి ఏమయ్యాడు? ఆ సంఘానికి పరిచారకుడయ్యాడు. తెలుసా మీకు? ఈ సంఘాన్ని నాశనం చేయాలని తిరిగాడట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం వేసి పౌలు క్రీస్తు సంఘాన్ని నాశనం చేయడానికి తిరిగాడు అని రాసుకోవాలి దానికి ఎదురుగా.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఇలా రాసి ఉంది. పూర్వమందు యోధ మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయించు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన యూదుల మతములో ఆధిక్యత నొందుతునని నా నడవడిని గురించి మీరు వెంటనే ఏంటి నీ ఉద్యోగం అంటే యోధా మతాన్ని అభివృద్ధి చేసి క్రీస్తు సంఘాన్ని నాశనం చేయడం, అది ఆయన టార్గెట్. ఆ పని మీద బయలుదేరుతుంటే ఒకరోజు ఆయనకి దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగిన వెంటనే ఆ వెలుగును చూడలేక కింద పడ్డాడు. అప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అని స్వరం వినబడింది. నువ్వెవరంటే నీవు హింసిస్తున్నా యేసును నేను అన్నాడు. నేనెక్కడ నిన్ను హింసించానయ్యా? నేను హింసించడానికి ఎక్కడికి వెళ్తున్నాను? నేను సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాను అన్నాడు. అవునా? ఆ సంఘం ఎవరిది? నాది కాదా? కాబట్టి సంఘాన్ని నివసిస్తే ఎవరు నివసించినట్లు? నన్ను నివసించినట్లే కదా. అది నా సంఘం, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నేను దాన్ని కట్టడానికే భూలోకానికి వచ్చాను. నేను ఆ సంఘం కోసమే ప్రాణం పెట్టాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నువ్వేం చేయడానికి వెళ్తున్నావు? నువ్వు నా హింసించి నాశనం చేయడానికి వెళ్తున్నావు. ప్రభువు చెప్పాడు, అననీయ సౌలుకి వెళ్ళి నువ్వు సౌలుతో మాట్లాడు అంటే అననీయ అంటాడు, ప్రభువా అతను ఎంత భయంకరమైనటువంటి పని చేస్తున్నాడో, సంఘాన్ని హింసిస్తున్నాడు, సహోదరులను నాశనం చేస్తున్నాడంటే ప్రభు అన్నాడు, అననీయ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఈ సంఘాన్ని ఎంత హింసించాడో ఈ సంఘం కోసం అన్ని పాటలు పడతాడని చెప్పాడు యేసు ప్రభు. సరే మీరు చెప్పినట్టు వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని చేశాడు. అప్పుడు సౌలు లేచి బాప్తిస్మం పొందాడు. ఆ తర్వాత ఆయన పరిచయం చేయడం ప్రారంభించాడు. జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్ళినోడు ఇప్పుడు ఈ సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు ఈ సంఘానికి అని. అప్పుడు పౌలు చెప్పాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు, రైట్, సంఘానికి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. అవునా? కాబట్టి నేనేమన్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషిస్తూ, సంఘం అనే నాది అన్నాడా ఆయనది అన్నాడా? ఎవరిది? ఆయన ఎవరు? సంఘం ఆయనది అంటే ఆయన ఎవరు? ఆయన ఏదో మిషనరా? డైరెక్టరా? జీతాలు ఇచ్చినోడా? కాదే. సంఘము అనే ఆయనది అట. ఆయన ఎవరు? ఆయన క్రీస్తు అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదని అన్నాడే, ఆయనది సంఘం. నువ్వెవరి తాలూకంటే నేను ఆయన తాలూకా చెప్పాలి. నువ్వెవరి తాలూకంటే నేను బాప్టిస్ట్ తాలూకా, నువ్వెవరి తాలూకంటే నేను లోదరం తాలూకా చెప్పకూడదు. నువ్వెవరి తాలూకంటే ఎవరి తాలూకా అని చెప్పాలి? నేను ఆయన తాలూకా. ఆయన ఎవరంటే క్రీస్తు. నీకు తెలీదా? ఆయన రక్తం ఇచ్చాడు. రక్తం ఇచ్చినాడు తాలూకా నేను అని చెప్పి పౌలు అంటాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు. ఆయన శరీరం అంటే ఆయన సంఘం. అది ఆయన శరీరం అంటే అది ఆయన సంఘం. అది సంఘమును ఆయన శరీరం కొరకు ఆయన పడిన పాటలలో కొద్దివైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను అన్నాడు. కొన్ని మిగిలిపోయాక సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలు కొన్ని మిగిలిపోతే ఆ మిగిలిపోయినవి నేను అనుభవిస్తున్నాను అన్నాడు. అక్కడికి తేడా చూసారా? సౌలు ఎవరిని హింసించడానికి వెళ్ళాడు? సంఘాన్ని హింసించడానికి వెళ్ళాడు. ఇప్పుడు సౌలు సంఘం కోసం ఏం పడుతున్నాడు? పాటలు పడుతున్నాడు.
సంఘాన్ని పాటలు పెట్టడానికి వెళ్ళాడు. సంఘం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాటలు పడుతున్నాడు. ఆయనకు అర్థమైంది సంఘం అంటే మనుషులేనని. పౌలు సంఘం అంటే ఇప్పుడు అర్థం కాని వాళ్ళు సంఘం అనగానే గోడలు తిరగేసేయడం, ఫ్యాన్లు ఇరిచేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం చేస్తున్నారు కదా. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఆ గోడలు అనుకుంటున్నారు. సౌలుకు అర్థమైంది సంఘం అంటే మనుషులు. కాబట్టి ఈ మనుషులు నాశనం చేయాలని బయలుదేరాడు. ఆ మనిషే తిరిగేమయ్యాడు, ఆ మనుషుల్లో ఒక మనిషి కలిసిపోయి అని అన్నాడు. ఈ సంఘం కోసం ఆయన పడిన పాటలలో పొదువైన వాటి అందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయించున్నాను అన్నాడు. యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారము. గుర్తుంచుకోండి, బాబులు ఆ సంఘానికి ఏమయ్యాడు? కాబట్టి ఆ సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. తిరిగి ఆ సంఘానికి ఏమయ్యాడు అంటే క్రీస్తు సంఘాన్ని హింసించాలనుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? క్రీస్తు సంఘమే కరెక్ట్ అని రాశాడు. పౌలు పోరాడింది మొదటి శతాబ్దంలో ఆర్షంతో కాదు. పౌలు నాశనం చేయాలని వెళ్ళింది లూథరన్ సంఘాన్ని కాదు. పౌలు పాడు చేయాలనుకున్నది బాప్టిస్ట్ సంఘాన్ని కాదు. పౌలు పాడు చేయాలని బయలుదేరిన ఏ సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని. ఆయనే రాశాడు మళ్ళీ, అది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన సంఘం, అది ఆయన శరీరం అది అన్నాడు. దాన్ని పాడు చేయాలనుకుంటే ఇప్పుడు నేనే ఆ సంఘానికి ఏమయ్యాను? ఆ సంఘానికి పరిచారకుడై ఆ సంఘానికి పోట్లు పడుతున్నాను అన్నాడు. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. సంఘం ఎవరిదని? క్రీస్తుదని. సంఘం కోసం ఆయన రక్తం కట్టాడని, ఆయన ఆస్తి మనం, ఆయన సొత్తు మనం. బైబిల్ చెప్పింది, ఇది నెక్క చెప్పలేదు, చాట్ జీపీటీ చెప్పలేదు, గూగుల్ చెప్పలేదు. ఇది ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. సంఘం ఎవరిదని? సంఘము ఆయనది. సంఘం కోసం ఆయన రక్తం కట్టాడు, సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు ఈ సంఘాన్ని కట్టాడు అంటే నేను ముందు చెప్పాను, సజీవుడు రాళ్లలో నివసించడం. సజీవుడు నిర్జీవమైన రాళ్లలో నివసించడు. అప్పుడు సజీవుడైన దేవుడు నివసించాలన్నా మహిమ పొందాలన్నా ఆయనకి నిర్జీవమైన రాళ్ళు పనికిరావు, సజీవమైన రాళ్ళు పనికొస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనలో అన్నాడా? గోడల్లో అన్నాడా? మనలో అంటే మనుషుల్లోనా గోడల్లోనా? మనుషుల్లో. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో, ఎందులో? సంఘములో. ఏ సంఘములో? ఆయన ఏ సంఘాన్ని నివసించాడని వెళ్ళాడు? ఆ సంఘంలో. ఆయనే రాశాడు, అయ్యా ఏ సంఘాన్ని అయితే భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడో మొదటి శతాబ్దంలో, ఆ సంఘం క్రీస్తుది అని పౌలుకు తెలుసు. ఆ పౌలే ఆ సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు క్రీస్తు అన్నాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నిన్నే హింసించడం, సంఘాన్ని హింసిస్తున్నాను అంటే ఆ సంఘం నా శరీరమే అన్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? శరీరం. సంఘం అంటే దేవాలయం. సంఘం అంటే మనమే. సంఘం అంటే మందిరం. సంఘం అంటే సజీవమైన రాళ్ల వల్లే కట్టబడుతున్నటువంటి మందిరం. ఈ భాషల పదాలు మార్చేయడం వల్ల సంఘంకి సరైన నిర్వచనం లేకుండా చేశారు. ఇక్కడ చెప్పాడు క్లియర్గా, దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుంది అన్నాడు? యెరూషలేము దేవాలయాన్ని మహిమ లేదు కాబట్టి కొట్టేశాడు. గుర్తుంచుకోండి,
క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గాక ఇంకెంత గొప్ప సంఘం ఎవరైనా ఏ పేరు మీద కట్టినా దేవుడు కొట్టేస్తాడు దాన్ని. సొలొమోను కంటే మనం గొప్పలం కాదు, యెరూషలేము కంటే మనం భౌతికంగా గొప్ప, హేరోదు కంటే మనం భౌతికంగా గొప్పలం కాదు. భౌతికంగా మనకంటే గొప్పలైన వారు కట్టిన మందిరాలు అనబడినవి, దేవాలయాలు అనబడినవి దేవుడు ఏం చేశాడు? ఎరగొట్టేసి తిరగొసి హద్దులు తోసేశాడు. కారణం ఏంటంటే ఆయనకు మహిమ ఎందులో లేదు? గోడల్లో లేదు, రాళ్లలో లేదు. వినాలి, పెద్ద పెద్ద చలువరాతి కన్స్ట్రక్షన్స్ లో దేవుడు మహిమ పొందేవాడు, సంఘంలో మహిమను క్లియర్గా రాశాడు కదా. సంఘం అంటే ఎవరు? నీలో మహిమ కావాలి, నీలో మహిమ పొందాలి, నీతో ఉండాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇంకా తెలియదా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసం, అది రాళ్ళతో లేదు. దేవుని నివాసం ఎవరితో ఉంటది? మనుషులతో ఉంటది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండెను. వారు ఎవరంటే మనుషులే, రాళ్ళు కాదు. అందువల్ల యేసుప్రభువు ఏం చెప్పాడంటే, రాయి మీద రాయి ఒకటైనా ఉండకుండా ఈ దేవాలయం ఏమైపోద్ది అన్నాడు? నాశనం అయిపోద్ది అన్నాడు. నేను కడతాను దేవునికి మందిరం, ఆ మందిరమే శాశ్వతం అన్నాడు. ఆ మందిరమే మనం, ఆ మందిరమే జనం, ఆ మందిరమే మంద. చివరిగా ఒక వచనం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 6:12, జకర్యా 6:12 ప్రవచనం ఇది. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడం. ఎవరు? చిగురు. ఎవరా చిగురు? యేసు ప్రభు. అయ్యా చిన్న మాట, యేసు ప్రభువుని బైబిల్లో చిగురు అని ఎందుకు అన్నారు? దావీదు గోత్రంలో చివరివాడు. ఈయన తర్వాత దావీదు గోత్రంలో రాజులు మరలేరు. ఇతనే చివరివాడు, ఈయనే చివరివాడు, చిగురు అన్నాడు అన్నమాట. మోడుబారిన గోత్రంలో నుండి, ఎండిన నేలల్లో నుండి పచ్చని మొక్క, లేత మొక్క చిగురించినట్లు వచ్చాడు యోధా గోత్రంలో నుండి. యేసు ప్రభు తర్వాత రాజులు మరలేరు, శాశ్వతమైన రాజు అయిపోయాడు ఆయన. కాబట్టి ప్రవచనంలో జకర్యా ఏం చెప్తున్నాడంటే, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. కడతాడా? కట్టడా? అతడే యెహోవా ఆలయము కట్టును అన్నాడు. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. దేవుడే చెప్పాడు, కట్టేవాడు ఆయనే, అతడే కడతాడు, ఆ చిగురే కడతాడు. ఆ చిగురు కడితే ఏం కడతాడు? ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పి కట్టాడు. ఆ సంఘమే ఆయన కట్టేది. యెహోవా ప్రవచించాడు, యెహోవా చెప్పాడు ప్రవక్త ద్వారా, చిగురు అనేవాడు ఒకడు వస్తాడు, ఆయన కడతాడు, ఆయన కట్టేది ఆలయం అన్నాడు. ఆ ఆలయమే సంఘం, ఆ ఆలయమే దేవాలయం, ఆ ఆలయమే మనమే జనం.
జనమే మనం, మనమే మంద, మందే సంఘం, సంఘమే మంద. మనమే మందిరం, మనమే ఆలయం, మనమే సంఘం, మనమే మంద, మనమే ఆయన రాజ్యం. అయితే ఇన్ని వచనాలు ఆధారంగా ఆయన కోరుకున్నటువంటి టెంపుల్ మనమే చెప్తే అప్పుడు మనం ఎలా ఉండాలి? అవునా? మనమే, దేవుడు చెప్పింది మనమే అని మనకు అర్థమైతే అప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలో కూడా రాసాం, నేర్చుకుందాం, మార్చుకుందాం, మన బలహీనతలన్నీ దిద్దుకుందాం. మీ అందరికీ వందనాలు.